కేరళ ఎన్నికల సందర్భంగా మనమందరం రామాయణ మహాభారతాలను చదివినాం, విన్నాం. ఒక సామెత ఉంది, హనుమంతుని ముందు కోతి కుప్పి గంతులు వేసినట్టు. ఎక్కడి పినరై విజయన్, ఎక్కడి రేవంత్ రెడ్డి. ఈయన ఆయనకు రాజకీయపరమైనటువంటి పాఠాలు, పాలనాపరమైనటువంటి అనుభవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనంటే చాలా వెకిలి ప్రయత్నం చేయడం అవుతుంది. దాని రాజకీయాల్లో పరిణతి ఉండి, అవగాహన ఉండి, దేశంలోనే అత్యంత అధిక లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రం. బహుశా కేరళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కంటే సగానికంటే ఎక్కువ మంది ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నట్టు. మరి అటువంటి కాడ ఈయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేటువంటి విషయాన్ని విస్మరించి జాతీయ రాజకీయాల్లో తనదైనటువంటి ముద్రతో దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి గురించి కూడా ఇటువంటి చవకబారు, చులకనబారు, అసత్యాలను, అబద్ధాలను నమ్మించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్ను ఈ సందర్భంగా గౌరవ పాత్రికేయ మిత్రుల ద్వారా సభ్య సమాజానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఐ వాంట్ టు ఛాలెంజ్ మిస్టర్ పినరై విజయన్, ప్లీజ్ కమ్ టు తెలంగాణ. I will organize a flight. Come and see how we are implementing our 6 guarantees. ఈయనట విమానాన్ని ఏర్పాటు చేస్తాడట. పినరయి విజయన్ గారు వచ్చి ఊరూరు తిరిగి మహానుభావుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలనను చూసి దాని నుంచి నేర్చుకొని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి అంతర్లీనమైన అమాయకత్వం, అర్భకత్వం ఈ మాటలలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది. బహుశా నాకున్నటువంటి అవగాహన, ఆయన కమ్యూనిస్టు నాయకుడు, ఈయన పుట్టక ముందే ఆయన విమానం ఎక్కుంటాడు. ఈ రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన పుట్టక ముందు విమానం ఎక్కినటువంటి నాయకుడిని, ఈయన పుట్టక ముందే తనదైనటువంటి రాజకీయ ముద్ర వేసినటువంటి నాయకుడిని, దేశంలోనే అత్యంత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి లిటరసీలో ముందున్నటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుని ముందు ఇటువంటి చిలిపి ప్రయత్నాలు. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పండ్లో అని అమ్ముతా ఉన్నాడు తెలంగాణను. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా తగుదునమ్మ అనేటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పండ్లో అని అమ్ముతా ఉన్నాడు తెలంగాణను. ఇది తెలంగాణ ఆత్మ గౌరవం మీద, తెలంగాణ ప్రజల విశ్వాసం మీద జరుగుతున్నటువంటి దాడి. నేను ఈరోజు ఛాలెంజ్లు చేయడం అనేది మంచిది కాదు, కానీ నేను సూచన చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు 6 గ్యారంటీలు కనుక అమలు చేసినవని ఒక రెఫరెండం పెట్టి తేల్చితే, అది నిజమైతే హనుమకొండ చౌరస్తాలో నేను ఉరేసుకుంటా అనేటువంటి విషయాన్ని నేను బాధతో చెప్తా ఉన్నా. ఇది ఛాలెంజ్ కాదు. ఎంత దుర్మార్గం, ఎంత నయవంచన, ఎంత మోసం, ఎంత ప్రజల్ని చులకనగా తీసుకునేటువంటి నైజం. నిన్నగాక మొన్న శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడు అనేక విషయాలను మేము ప్రశ్నిస్తే, ఈ విషయాలను కూడా ప్రశ్నిస్తే ఎక్కడ సమాధానం ఉండదు. శాసనసభ, శాసన మండలి సమావేశాలు ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజా ప్రయోజనాల పరిష్కారం లక్ష్యంగా పనిచేసినటువంటి శాసనసభలను, శాసన మండలిలను చూసినాం. కానీ ప్రభుత్వం నడవడానికి సాంకేతిక పరమైనటువంటి అవసరాల కోసం సభను నడిపినటువంటి తీరు మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో చూడడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి
తీర్మానం మీద చర్చ జరిగితే గౌరవ సభ్యులందరికీ కూడా తెలుసు, నేను స్పీకర్గా పనిచేసిన. బడ్జెట్ సమావేశాల సందర్భంగా 3 అంశాలు అత్యంత కీలకం. ఒకటి గవర్నర్ గారి ప్రసంగం, రెండవది బడ్జెట్ మీద చర్చ, మూడవది పద్దుల మీద. గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాల మీద రిప్లై ఇచ్చేది ముఖ్యమంత్రి గారు. ఒకవైపు చర్చ నడుస్తూ ఉన్నది, ఈయన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఈ చర్చ ఏ రకంగా జరిగింది, ఎటువంటి సూచనలు వచ్చినాయి, ఎటువంటి విమర్శలు వచ్చినాయి అనేది ఏమాత్రం ముఖ్యమంత్రికి సోయలేదు. పోయి ఢిల్లీ నుంచి నేరుగా శాసనసభకు వచ్చి 2 గంటలు సమాధానం చెప్పిండు, 2 గంటలు ఉపన్యాసం చేసిండు. ఏ ఒక్కటి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇతర సభ్యులు మాట్లాడినటువంటి ఏ ఒక్క అంశానికి కూడా రిప్లై లేదు. బుల్డోజ్ చేసేటువంటి ప్రయత్నం. అంటే వేదిక ఏదైనా అబద్ధాలతో గడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 గ్యారంటీల విషయంలో సభకు వీళ్ళు ఎటువంటి సమాచారం ఇచ్చిందంటే, మొదటి గవర్నర్ గారి ప్రసంగం సందర్భంగా ఒక స్టేట్మెంట్ ఉంది గవర్నర్ గారి చేత. ఈ ప్రభుత్వం చేయించినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రజా సంక్షేమం కోసం 6 గ్యారంటీలను ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలను చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేశారు. ఇది ఎప్పటి మాట అంటే సార్, 2023 డిసెంబర్లో ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలో సంతకం చేసినట్టు గవర్నర్ గారి మొదటి ప్రసంగంలో చెప్పబడింది.